బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. డిమాండ్లు పరిష్కరించాలని వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీఆర్ఏలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. డిమాండ్లు పరిష్కరించాలని వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి చొచ్చుకోలేందుకు ప్రయత్నించారు. వీఆర్ఏలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. వీఆర్ఏల ఉధృతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? శాలిని, ప్రస్తుతం అయితే హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఆర్ఎల్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత వారు ఒక్కసారిగా పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి తరలి వచ్చారు. సో ఇక అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఈఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఈఆర్ఏ వ్యవస్థని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి మళ్ళా ఈఆర్ఏ వ్యవస్థని పునరుద్ధరిస్తామని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈఆర్ఏలందరినీ కూడా పోస్టింగ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇంతవరకు అది నెరవేర్చలేదు. 100 రోజుల్లోనే ఈఆర్ఏ వ్యవస్థని పునరుద్ధరిస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో చెప్పారు. అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నారని చెప్పేసి కూడా ఈఆర్ఏలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలుస్తామని చెప్పేసి కూడా భీష్మించి అక్కడ కూర్చున్నారు. అయితే కలిసేందుకు అక్కడ కొంత పర్మిషన్ లేదని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్పడంతో ఖచ్చితంగా కలిసి తీరుతాము, మేము ఎక్కడెక్కడ నుంచో ఊళ్ళ నుంచి వచ్చాము, సో ఇక్కడ మా సమస్యలను చెప్పుకునేందుకు మంత్రి గారి దగ్గరకు వచ్చాము కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పుకున్న తర్వాతనే మేము వెళ్తామని చెప్పేసి కూడా ప్రధానంగా ఈఆర్ఎల్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇక అక్కడ పర్మిషన్ లేకపోవడం తోటి వాళ్ళందరినీ కూడా అక్కడ పోలీసులందరినీ కూడా అక్కడ కొంతమంది అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్ తరలిస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.